వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార డిఎంకే కూటమితో పాటు విపక్ష అన్నా డిఎంకే కూటమి, విజయ్ కొత్త పార్టీ ఇలా ముగ్గురి మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇందులో విజయ్ని కలుపుకునేందుకు బీజేపీ కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓటర్ల నాడి ఎలా ఉందో జాతీయ మీడియా పోల్ ఫలితాలు వెల్లడించాయి. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అధికార విపక్ష పార్టీలు ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నాయి. అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం ఈసారి కూడా అధికారంలోకి వస్తుందా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. స్టాలిన్ ప్రభుత్వం గత ఎన్నికల హామీలు నెరవేర్చలేదని, ప్రజలపై రుణభారం పెరిగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో డిఎంకే పార్టీ ద్రవిడ నినాదం, సంక్షేమ పథకాలను నమ్ముకుని ఎన్నికల్లోకి వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక డిఎంకే మంత్రుల అవినీతిపై, ఇసుక అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, కుటుంబ రాజకీయ అంశాలపై అధికార పార్టీకి విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు పెరిగిపోయాయని, మహిళలకు రక్షణ లేదని బీజేపీ ఆరోపణలు చేస్తుంది. శాంతి భద్రతలు క్షీణించిపోయాయని అన్నా డిఎంకే కూడా నిలదీస్తోంది. రాష్ట్రానికి పెరుగుతున్న అప్పుల వల్ల పుట్టే ప్రతి బిడ్డకు 1.5 లక్షల రుణభారం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. టీవీకే అధినేత విజయ్ కూడా డిఎంకే పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అధికార విపక్ష పార్టీలు సంచలన హామీలు ప్రకటిస్తున్నాయి. డిఎంకే అన్నా డిఎంకేలు ప్రతి నెల ఆర్థిక సాయం అందిస్తామని చెబుతున్నాయి. టీవీకే పార్టీ ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప మిగతా మహిళలందరికీ నెలకు 2500 అందిస్తామని హామీ ఇచ్చింది. అలాగే ఏడాదికి 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని అన్నా డిఎంకే అంటోంది. అలాగే ఆర్థిక సహాయం కింద 10,000 ఇస్తామని చెప్తోంది. రాష్ట్రంలో 1.31 కోట్ల మహిళలకు 5,000 చొప్పున ఇస్తామని ప్రకటించామని, కానీ విపక్షాలు దీన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్నాయని సీఎం స్టాలిన్ ఆరోపణలు చేస్తున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు డిఎంకే అనేక ప్రయత్నాలు చేస్తోంది. మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వంను పార్టీలో చేర్చుకునే సంగతి తెలిసిందే. అలాగే కాంగ్రెస్ తో పొత్తు అంశంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ తో పాటు వామపక్ష పార్టీలు కూడా అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయి. అయితే డిఎంకే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందా లేదా అనే దానిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ఇక డిఎంకే పై విపక్షాలు ముఖ్యంగా కుటుంబ పాలన అంటూ తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. స్టాలిన్ కొడుకు గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల్లో స్కామ్ లాంటివి అధికార ప్రభుత్వానికి ప్రతికూలంగా మారుతున్నాయి. విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చి డిఎంకే పై విమర్శలు చేస్తుండడం కూడా పార్టీ ఓట్లు చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో నీట్ రద్దు చేస్తామని, పెట్రోల్ పై సబ్సిడీ ఇస్తామని చెప్పి హామీలు నెరవేర్చలేకపోయిందనే విమర్శలు డిఎంకే పై ఉన్నాయి. ఎన్నికల్లో డిఎంకే కూటమి 104 నుంచి 114 స్థానాలు సాధించే అవకాశం కనిపిస్తుంది. మెజారిటీ 118కి సమీపంలో పోరాడుతుంది. ఇక అన్నా డిఎంకే 127 స్థానాలతో ఆధిక్యంలో ఉందని తాజా సర్వేలు సూచిస్తున్నాయి. ఈ రెండు ప్రధాన పక్షాలు అధికార గెలుపు కోసం పోటీ పడుతున్నాయి. కానీ నిర్ణయాత్మక మలుపు కొత్త శక్తుల నుంచి రావచ్చు. హీరో విజయ్ సారథ్యంలోని టీవీకే 15% ఓట్లతో గణనీయ పాత్ర పోషిస్తుంది. యువత అసంతృప్తి ఓట్లను ఆకర్షిస్తుంది. డిఎంకే అసంతృప్త ఓట్లు అన్నా డిఎంకేకి కాకుండా విజయ్ వైపు మళ్లే అవకాశం ఉంది. అన్నా డిఎంకే నుంచి సెంగొట్టయ్యన్ వంటి నేతలు చేరడం ద్వారా ఓటు బ్యాంకు బలపడుతుంది. దీంతో ఎన్నికల ఫలితాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామ్ తమిళర్ కక్షి 80% ఓట్లతో 4వ స్థానం దక్కించుకుంటుందని అంచనా. ప్రతి ఎన్నికల్లో ఈ పార్టీ ఓటు శాతం పెరుగుతూ పోతుంది. ఈ పార్టీ స్థానాల కంటే ఓటు ప్రభావంతో ప్రధాన పోటీదారులను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలంలో ఇది రాజకీయ దృశ్యాన్ని మార్చే శక్తిగా కూడా మారచ్చు. ఇక విజయ్ పై వ్యక్తిగత వివాదాలు, కరూర్ కేసులు ప్రభావం చూపవచ్చు. అయినా సర్వేలు ఆయన కింగ్ మేకర్ గా చూపుతున్నాయి. డిఎంకే కంచుకోట ప్రాంతాల్లో టీవీకే ఓట్లు స్వల్ప తేడాలతో ఫలితాలను ప్రభావితం చేస్తాయి. రాజకీయ నిపుణులు స్టాలిన్, పళనిస్వామి మధ్య విజయ్ నిర్ణయ శక్తిగా ఉంటాడని అంచనా వేస్తున్నాయి. సర్వేలు డిఎంకే ప్రతిపత్తిని బలపరుస్తున్నాయి. కానీ టీవీకే ఓట్లు అధికార ఏర్పాటును మార్చే అవకాశం ఉంది అంటున్నాయి. ఈ ఎన్నికలు తమిళనాడు రాజకీయాల్లో రాజకీయ సంకీర్ణతను పెంచుతున్నాయనేది సర్వేలలో వస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. కంటెంట్ బాగుంది, నలుగురికి తెలియాల్సిన అవసరం ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.